తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జాబ్స్ పడుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని జాబ్స్ ఇవి పడుతున్నాయి అని చెప్పి మనకి సర్క్యులేట్ అవుతూ ఉంది. బట్ ఎన్ని జాబ్స్ అనేది మాత్రం చెప్పకపోయినప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులు ఓవరాల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు దీంతో పోలీస్ డిపార్ట్మెంట్, విఆర్ఓ, డిఎస్సీ జాబ్స్ కూడా పడబోతున్నాయి అని చెప్పి ఇండియాలో ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన ఫస్ట్ మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంటే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్. ఫస్ట్ నుంచి నేను ఒకటే స్టాండ్ మీద, ఈ గ్రూప్ 1కి సంబంధించి ఇది అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇది ఒక థాట్ ప్రొవోకింగ్, ఒక ఆలోచన మిమ్మల్ని మీరు ఆలోచింప చేయడానికి మాత్రమే ఈ మాటలన్నీ నేను మాట్లాడుతూ ఉన్నా. నా ఎగ్జామ్ రాసేది నా తమ్ముడో చెల్లో, ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్లో యాస్పిరెంట్ నా ఫ్యామిలీ మెంబర్ అయితే నేను వాళ్ళని ఎలా గైడ్ చేస్తానో ఆ విషయంలో డిస్కస్ చేస్తున్నాను మీతోటి. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన తర్వాత దాని మీద చాలా చర్చ జరిగింది, రచ్చబండ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఆ రోజు మీరు గ్రూప్ 1కి సంబంధించి ర్యాంకర్స్ వీడియోస్ ఒకసారి చూడండి. ఎవరో కూడా చాలా ఎక్కువ మంది మెజారిటీ నేను ఒక 15-20 మందితో మాట్లాడుంటా గ్రూప్ 1 ర్యాంకర్స్ తోటి. అంటే కాబోయే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీలతోటి ఒక 15-20 మందితో మాట్లాడితే ఓవరాల్గా ఏంటి అంటే, చాలా వరకు చాలామందికి అసలు ఒక ప్రొటెస్ట్ జరుగుతుందన్న విషయమే తెలియదు. అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూసుకోండి. అండ్ ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఫ్రెషర్గా మొన్న వచ్చి ర్యాంక్ కొట్టేశారు, రీసెంట్ పాస్ వాళ్ళు ర్యాంక్ కొట్టేశారు. అంటే 21 సంవత్సరాలకే యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు లేరా చెప్పండి. అంటే జెన్యున్గా మనం మాట్లాడుకుందాం. ఎవరో ఎందుకు, మనకి రోమన్ సైనియా ఉన్నాడు బిగ్గెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. అకాడమీ చిన్న వయసులోనే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి 21 సంవత్సరాలకి 23 సంవత్సరాలకు మనకి యూపీఎస్సీ క్రాక్ చేశాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మా తర్వాత ఎవరో ఎందుకు, మన ఛానల్లో వీడియో కూడా చేశాం. ఐఐటి అని అతను రాహుల్ ఐఆర్ఎస్, మన వీడియో అతని ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. బీటెక్ కాలేజ్ అయిపోవడం ఐఐటి మెడ్రాస్ నుంచి బయటకు వచ్చాడు, ర్యాంక్ కొట్టేశాడు, యూపీఎస్సీ ర్యాంక్ కొట్టేశాడు. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా కోర్టులు డిసైడ్ చేస్తే, టైం విల్ డిసైడ్. నేను దాని గురించి ఏం కమెంట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ గ్రూప్ 1కి సంబంధించి అభ్యర్థులు వాళ్ళ బాధలో న్యాయం ఉంది. ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళ బాధలో న్యాయం ఉంది, దాన్ని నేను కూడా ఏం కమెంట్ చేయట్లేదు. కానీ ఒక పర్స్పెక్టివ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏం పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలంటే, కొత్తగా నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా, ఆల్రెడీ మనం చాలా కష్టపడి మనం తెచ్చుకోలేకపోయాం కాబట్టి రకరకాల కారణాలతోటి ఎవరిదైనా తప్పు అయి ఉండొచ్చు, అక్కడే ఆగిపోవడం కరెక్ట్ అంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మొన్న దాకా ఈ గ్రూప్ 1కి సంబంధించి మాట్లాడిన వాళ్ళే, నేను చెప్తా ఉన్నాను, నాకు తెలియదు ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు ఇదంతా కూడా మాట్లాడతారు లేదు నాకు తెలియదు. గ్రూప్ 1 గురించి ఈరోజు నోటిఫికేషన్ గురించి వాళ్ళ బ్యాచెస్ ఎలా వేసుకోవాలో దాని గురించి ఆలోచిస్తారు. దాని గురించి కమింగ్ డేస్లో వీడియోస్ వస్తే చూసుకోండి. గ్రూప్ 1 సమస్య అనేది, అంటే గ్రూప్ 1 అనేది నడుస్తూ ఉంటుంది అండ్ సమస్య నడుస్తుంది. కొంతమంది జెన్యున్గా పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషను, దానితో పాటు పోలీస్ కానిస్టేబుల్ పీసీ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ దీనికి సంబంధించిన పోస్టులు పడుతున్నాయి. నేను రాసి పెట్టుకొని చెప్తా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా నోటిఫికేషన్లు వస్తాయి, నోటిఫికేషన్ కొత్త బ్యాచెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, అది మంచి విషయమే. కానీ ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది పాత నోటిఫికేషన్ దగ్గర స్టక్ అయిపోతారు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇన్స్టిట్యూట్స్, పోరాటం చేసేవాళ్ళు, లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్ దగ్గర ఆగిపోవట్లేదు, మూవ్ ఆన్ అవుతున్నారు. అండ్ మనం ఎందుకు అక్కడే ఆగిపోవాలి? డెఫినెట్లీ మనకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఒకటే విషయం, ఇప్పుడు కొత్తగా దానికి ప్రిపేర్ అవ్వండి. అండ్ పాతదానికి మీకు ఇబ్బంది అనిపించిందా, ఇంకా మళ్ళీ ప్రిపేర్ అవ్వదలుచుకోలేదా, ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోండి. కానీ ఆ సిచ్యువేషన్ దగ్గర ఆగిపోవద్దు. చాలామంది, నేను ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నాను, అంటే మనకి లవ్లో బ్రేకప్ అయినప్పుడు చాలామంది బ్రేకప్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ బ్రేకప్ సిచ్యువేషన్ దాటి లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు, కెరియర్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. డెఫినెట్లీ చదువుకి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ, బట్ మనం అందరికీ అర్థం అవ్వడానికి ఈ కంపారిజన్ అని నేను తీసుకురావాల్సి వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా మీకు చాలా ప్రేమతోటి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు మీరు, డెఫినెట్లీ. అండ్ ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఎందుకంటే పాత నోటిఫికేషన్ దగ్గర ఆగిపోవాలా, కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలా, యూ డిసైడ్. అండ్ డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్స్ పోరాడి ఎవ్రీవన్ ఈజ్ మూవింగ్ ఆన్.
అందరూ మూవ్ ఆన్ అవుతున్నారు. కొత్త బ్యాచ్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ న్యూ బ్యాచెస్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ న్యూ రెవెన్యూ, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ గెటింగ్ మోర్ మనీ. అరే రియాలిటీ ఇది. యు నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు చెప్తా ఉన్నాను. మీరు ఏ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్ ఆ పోరాటం చేస్తూ ఇంకా నేను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు అన్నింటినీ బాయ్కాట్ చేస్తాను, మేము అసలు ట్రైనింగ్ ఏమో అని చెప్పే ఒక్క ఇన్స్టిట్యూట్, దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇన్స్టిట్యూట్ మీరు చూపియండి. అది ఆంధ్ర ఇన్స్టిట్యూట్ అయి ఉండొచ్చు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ అయి ఉండొచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా, యు నేమ్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్. అంటే అన్యాయం జరిగింది కాబట్టి చాలామంది మాట్లాడుతున్నారు అన్యాయం జరిగిందని. అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇంకా కొత్త నోటిఫికేషన్ దేనికి నేను కోచింగ్ ఇవ్వను తీర్మానం చేస్తూ ఉన్నాను. పాత నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ అయ్యేదాకా పోరాటం చేస్తూనే ఉంటాను, కమర్షియల్ కాకుండా, కమర్షియల్ యాక్టివిటీ లేకుండా అని మాట్లాడగలిగే ఒక్క ఇన్స్టిట్యూట్. ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవ్రీవన్ ఈజ్ మూవింగ్ ఆన్. ఎందుకని ఇంకా అక్కడ ఆగిపోవాలి? అలా ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు మన నిజంగా చెప్తా ఉన్నా, నీ చేతిలో కానీ నా చేతిలో కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ చేతిలో కానీ ఎవరి చేతిలో అయినా మనకి సిచ్యువేషన్ అనేది మన చేతిలో ఉందా? మనం ఏమన్నా చేస్తే ఆగుతుందా, మారుతుందా సిచ్యువేషను? రియాలిటీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడే ఉండి బాధపడద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఎవరిని నేను సపోర్ట్ చేస్తలేను. ఈ పాయింట్లో ఎవరిని నేను అపోజ్ చేస్తలేను. జస్ట్ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ అయ్యో అంటే మన వాళ్ళు అక్కడ ఆగిపోయారే, అరే మన తమ్ముడు అక్కడ ఆగిపోయాడే, మన చెల్లెమ్మ అక్కడ ఆగిపోయింది, అరే వాళ్ళని ఖచ్చితంగా మనం మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్లో, కెరియర్లో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని ఒక బాధ్యతాయుతంగానే మాట్లాడుతూ ఉన్నా. రెచ్చగొట్టే మాటలు, ఆ రెచ్చగొట్టి ఆ చలి కాచుకునే మనస్తత్వం నాది కాదు. నేను ఎప్పుడు కూడా ఆన్ పాయింటే ఉంటా, స్ట్రైట్గా మాట్లాడతా. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా, చాలామంది బెదిరింపులు కూడా వచ్చాయి. బట్ ఐఎమ్ వెరీ అబ్సల్యూట్లీ ఫైన్. నేను ఎందుకంటే మనం మొదలుపెట్టిందే అందుకు. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు. ఒక విద్యార్థి ఆగిపోకూడదు అనే కాన్సెప్ట్తోనే మాట్లాడుతున్నా. అండ్ దీనికి సంబంధించి మీరు అందరూ అర్థం చేసుకోండి. సో త్వరలో డిఎస్సి జాబ్స్, విఆర్ఓ, పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్, గ్రూప్ 1కి సంబంధించి 500, గ్రూప్ 2 700, గ్రూప్ 3 1500 పోస్టుల వరకు రావచ్చు అనేది ఒక అంచనా. మరి ఎంతవరకు ఉంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది. అండ్ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్ మేము వేస్తాము అని చెప్పి ఈ గవర్నమెంట్ కూడా మాట్లాడుతూ ఉంది. కాబట్టి సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ప్రిపేర్ అవ్వండి, ఆగిపోవద్దు, పాత నోటిఫికేషన్ దగ్గర ఆగిపోవద్దు అనేది నా ఒపీనియను. ఎనీవే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ కెరియర్ మీరే ఆలోచన చేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. ఓకే, అయిపోయింది దాని గురించి ఇంకా అక్కడ ఆగిపోవాలా? లైఫ్లో కొత్త గోల్స్ పెట్టుకొని మనం మూవ్ ఆన్ అవ్వాలా? ఎందుకంటే మన చేతిలో ఏం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.